సయే వేదం ససజ్జాగ్రే భగవాన్ ఆత్మమాయయ సదసద్రూపయాతాసౌ గుణమయ్యా అగుణో విభు. ఇందాక దీన్నే మనం మామూలు మాటల కింద చెప్పుకున్నాం. ఆ భగవానుడే తనదైన మాయ చేత కార్యకారణాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుని సృజించి తానందులో ప్రవేశించడం వల్ల తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దాని యందు ప్రవేశించడం వల్ల ఈ జగత్తుకు చేతనత్వం వచ్చింది. అప్పుడు గుణములు లేనివాడు గుణమయుడుగా కనబడుతున్నాడు. అటువంటి గుణమయమైన ఈ సృష్టిని తాను నిర్వహించేటప్పుడు భావయత్యేష సత్వేన లోకాన్వై లోకభావన లీలావతారానురతో దేవతిర్యంగ్ నరాదిషు. ఇది మొత్తం భాగవతానికి ఒక గుమ్మం లాంటి శ్లోకం ఇది. లీలావతారానురతో దేవతిర్యంగ్ నరాదిషు. ఆ భగవానుడు లోకరక్షణ అనే బాధ్యతని తీసుకుని సత్వమైనటువంటి విష్ణుస్వరూపంతో లోకరక్షణ నిర్వహిస్తున్నప్పుడు అందులో ధర్మరక్షణ వల్ల లోకరక్షణ సాధ్యమవుతుంది కనుక తానే ఈ ధర్మరక్షణకై అనేక లీలావతారములను స్వీకరిస్తాడు. ఆ స్వీకరించినప్పుడు వివిధ ఉపాధుల్లో స్వీకరించాడు. ఒక్కొక్కప్పుడు దేవరూపముగా అవతరించాడు, ఇంకొకప్పుడు జంతువుల రూపంలో అవతరించినవి ఉన్నాయి, ఇక మానవ రూపంలో అవతరించినవి ఉన్నాయి. ఈ అవతారములన్నీ కూడాను భగవానుడు తనదైనటువంటి విశుద్ధ సత్వగుణం ద్వారా చేస్తాడు. అంటే సత్వరజస్తమో గుణాలు అందరికీ తెలుసు. మన ప్రపంచంలో ఎవరి దగ్గర సత్వగుణం చూస్తున్నామంటే రజోగుణ తమో గుణాల కంటే సత్వగుణం అధికంగా ఉన్నవాడు అని తెలుసుకోవాలి, కానీ రజోగుణ తమో గుణాలు లేనివాడు ఎవడు ఉండడు. సృష్టిలో అందరూ త్రిగుణాత్మకమైనటువంటి వారి సృష్టి అంటేనే త్రిగుణాత్మకం. రజోగుణ తమో గుణములు ఏమాత్రం లేకుండా కేవల సత్వగుణంతో వచ్చే మూర్తి అంటే సామాన్యమైన కాదు. త్రిగుణాతీతుడైన భగవానుడు లోకాలను అనుగ్రహించేటప్పుడు రజోగుణ తమో గుణముల యొక్క స్పర్శ లేని శుద్ధమైన సత్వగుణంతో అవతరిస్తాడు. విశుద్ధ సత్వగుణం అంటారు దీని. ఇక్కడ విశుద్ధ సత్వగుణంతోనే నిర్గుణుడైన బ్రహ్మము ఒక అద్భుతమైన రూపము ధరించి అద్భుతమైన నామము ధరించి అద్భుతమైన లీలలు చేస్తాడు. అక్కడ ప్రధానంగా ఆయన ఉంది విశుద్ధ సత్వగుణం. మనం ఉపాసించవలసింది సత్వగుణాన్ని మనలో అభివృద్ధి చేసుకుంటూ రజోగుణ తమో గుణాలను తొలగించే ప్రయత్నం చేయాలి. అందుకని తొలగించుకోలేం. తొలగించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ సత్వగుణం పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే రజోగుణ తమో గుణము దోషం ఇసుమంత కూడా లేని విశుద్ధ సత్వమూర్తిని ఉపాసిస్తూ ఉండాలి. ఇక్కడ అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమైనట్టి గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైడాలు వాడు శ్రీరామభద్రుడై నీవు చెచ్చెర రావయ్యా వెంకటేశ్వర శేషాద్రి నిలయ అన్నారు విశ్వనాథ్ వారు. అక్కడ అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు అన్నాడు. ఇక్కడ అచ్చమైనట్టి సాత్వికం అంటే శుద్ధ సాత్వికం అని అర్థం. శుద్ధ సాత్వికం ఎక్కడ కనబడదు. ఒక్క పరమాత్మ ఆ శుద్ధ సత్వంతో వస్తాడు. కనుక త్రిగుణాలతో బాధపడుతున్న మనం సత్వము ద్వారానే త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలం. రజోగుణ తమో గుణాలతో ఇంకా కిందకి పడిపోతాం. అందుకు మనం చేయవలసి సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి. సత్వగుణం పెంచుకోవడానికి మనకు ఆధారం ఎవరు? శుద్ధ సత్వ స్వరూపుడైన పరమాత్మను ఉపాసిస్తూ ఉంటే మనం క్రమంగా మన సత్వగుణం అభివృద్ధి చెంది పరమాత్మ యొక్క అసలు తత్వమైన గుణాతీత స్థితికి మనం చేరగలం. అందుకు భగవానుడి యొక్క లీలావతారముల స్మరణ. అందుకే మఠం వేసుకుని కూర్చుని మనస్సు నిగ్రహించి ఆ మనస్సును శుద్ధి చేయాలన్నా సాధ్యం కాదు, కానీ భగవాన్ యొక్క పవిత్రమైన లీలను స్మరిస్తూ ఉంటే మనస్సు అతి సహజంగా శుద్ధమైపోతుందయ్యా. అందుకే అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏంటంటే భగవల్లీలల్ని నిరంతరం కూడా స్మరించడం, వాటిని కీర్తించడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. ఈ మూడు చేస్తే చాలు. ఇక్కడ ఆ మూడు చెయ్యడమే భాగవతం అని చెప్పబడుతున్నది ఇక్కడ.